ఐదవ పాసురం భావార్థం. మనమందరము ఈ వ్రతమును ఆచరించి ఫలమును పొందుటకు మనమనర్చిన పాపకృత్యములు ఆటంకపరచునేమోయనడి భయము నందవలదు. అందులకు కారణము ఏమనగా మన వ్రతమునకు శ్రీకృష్ణుడే నాయకుడే ఉన్నాడు కదా. అనేక ఆశ్చర్యకరములగు గుణ విశేషములు క్రియలను కలిగిన వాడతడు. ఉత్తరమధురకు నిర్వాహకునిగా ఆవిర్భవించి నిర్మలములై గంభీరమైన జలములు గల యమునా నదీ తీరవాసిగా మన కొరకై గొల్లకొలమునందు ఉదయించి ఈ కులమును ప్రకాశింపజేసినటువంటి మంగళకర దీపమై ఉన్నాడు. ఇంకను తన జన్మముచే యశోదాదేవి యొక్క గర్భమును కాంతివంతమునరించిన పరత్వమును కలిగియు ఆమెచే కట్టబడినటువంటి సులభుడును. కాబట్టి మనమందరమును సందేహాదులనడి మలినములు లేక నిర్మలులమై అతని యొద్దకు సమీపించి చేతులారా నిర్మలమైన మన హృదయ పుష్పమును సమర్పించి నోరారా గానమునరించి మనసారా ధ్యానమునరించాలి. తక్షణమే నిల్వయున్నటువంటి సమస్త పాపరాశియు రాబోయడి పాపముల యొక్క రాశియున్ను అగ్నియందు ఉంచబడిన దూదిపింజవలే భస్మమయ్యి మన ఈ వ్రతమునకు అవరోధము తొలగిపోవును. అందుచే రెండు భగవన్నామమును కీర్తింతుము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం కృష్ణార్పణం.